వాళ్ళిద్దరూ డాక్టర్లు మనసిచ్చుకున్నారు, మనువాడాలనుకున్నారు, డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అంతలోనే సీన్ రివర్స్ అయిపోయింది. డాక్టర్ స్వామి ప్లేట్ పిరాయించేశాడు. నాకీ పెళ్ళొద్దు అంటూ పేచీలు పెట్టాడు. లేడీ డాక్టర్ అంటే ఇష్టం లేదా, లేదంటే మరొకరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? డాక్టర్ల లవ్వాయణంలో ఏం జరిగింది? ఇతను స్వామి జరుపుల మహబూబాబాద్ అమ్మ హాస్పిటల్లో డాక్టర్. పార్ట్ టైం గా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా విధులు నిర్వహిస్తున్నాడు. పేషెంట్ల విషయంలో ఎలా ఉంటాడో తెలియదు కానీ అనుకోకుండా ఓ ఫైన్ డే ఓ లేడీ డాక్టర్ కు కనెక్ట్ అయ్యాడు. ఆమె హైదరాబాద్ లో హాస్పిటల్లో పనిచేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త చాటింగ్ల దాకా వెళ్ళింది. వాట్సాప్ లో చాటింగ్, ఫోన్ లో కాలింగ్, గంటల తరబడి ఇంకో ప్రపంచంలో తేలిపోయేవాళ్ళు. ఏడాది జనవరిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇంతలో ప్రైవేట్ హోటల్లో మీట్ కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అక్కడ వాలిపోయారు. ఆ సమయంలో తనపై లైంగిక దాడికి దిగాడు డాక్టర్ స్వామి. అయితే లైంగిక దాడి తర్వాత స్వామి మారిపోయాడు. లేడీ డాక్టర్తో మునుపట్ల మాట్లాడడం మానేశాడు. అంతేకాదు పెళ్లి మాట ఎత్తేసరికి దండమంటూ దాటేస్తున్నాడట. స్వామి వ్యవహారమేదో తేడాగా ఉందంటూ కొద్ది రోజులు ఓపిక పట్టిందామె. అయినా స్వామిలో మార్పు రాకపోవడంతో బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది లేడీ డాక్టర్. కోరిక తీరగానే డాక్టర్ స్వామి మనసు మార్చేసుకున్నాడా, మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడా? స్వామి తనకే కావాలంటోంది ఆ మహిళా వైద్యురాలు. ప్రస్తుతానికి స్వామి మనసులో మాటేంటి అన్నది సస్పెన్స్. మరి బాధితురాలికి పోలీసులు ఎలా న్యాయం చేస్తారో చూడాలి.